నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకి విచ్చేసిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అండర్ వాటర్ సభ్యులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు చంద్రబాబుకి పాత రోజుల గుర్తుకు వచ్చేలా రా కదలిరా సభ విజయవంతం ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేసిన భూమా అఖిల ప్రియ పలాసటి గంగువాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు 22 పార్లమెంటు నియోజకవర్గాలలో 22 చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న రా కదలిరా సభలకు ప్రజలు నీరాజనం పడుతూ ఉండడంతో వైసీపీ ప్రభుత్వంలో వణుకు పుట్టిందని కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జి ఉమామహేశ్వర్ నాయుడు ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జయహో బీసీల పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రతి పార్లమెంటు మండల గ్రామ స్థాయిలో ప్రజల్లోకి వెళ్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడేది పోయి రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా తయారైనటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఆలోచనతో రా కదలిరాన్ని పిలిపించినప్పుడు లక్షలాదిగా ప్రజలు తండోపుతండలుగా తరలి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అపూర్వ స్వాగతం పలికి ఈ సైకో ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది కంకణం కట్టుకున్నారనే సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదలిరా అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలను భూస్థాపన చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అనే పిలుపుతో యావత్తు రాష్ట్రం అన్ని వర్గాలు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మేధావులు, రైతన్నులు, చదువుకుంటున్నటువంటి పిల్లలు, యువత ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారి స్వాగతం పలికి ఈ వైసీపీ పతనానికి ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని శవయాత్ర చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే దానికోసం సిద్ధంగా ఉన్నారనే సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో ఒకవైపు భూములను, ఒకవైపు గనులను కొల్లగొట్టి ఏదైనా ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాళ్ళపైనే తప్పుడు కేసులు పెట్టి లోపలేసి ఏకంగా ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగించుకొని దొంగలు దోపిడీదారుల కన్నా బందిపోటు మాదిరి జగన్మోహన్ రెడ్డి తయారై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, మంత్రులను దొంగలుగా తయారు చేసి వీళ్ళందరి నుంచి వాటా తీసుకుని తాడేపల్లి ప్యాలెస్ వేసుకునే దానికోసం బందిపోట్ల తయారైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని పారద్రోలకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికి మనుగడ ఉండదనేది రాష్ట్రంలో వాళ్ళంతా విశ్వసిస్తున్నారు. అందుకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జెండాతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం, అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అనేది సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళంతా సన్నద్ధమైనారు. దాంట్లో భాగంగానే మన ఆళ్లగడ్డలో జరిగినటువంటి సభ ఊహించని విధంగా సక్సెస్ కావడం జరిగింది. అందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళంతా 90 రోజుల పాటు కష్టపడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తెచ్చుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రా కదలిరా అనే చంద్రబాబు నాయుడు గారి పిలుపుకు స్పందించి అశేషంగా వస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మేధావులు, యువత, మహిళలు, రైతులు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలను తెలియజేస్తున్నా. 90 రోజుల పాటు మనం అంతా కష్టపడి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, ప్రాంత భవిష్యత్తు, కుటుంబ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఉంటుందనేది మనం అంతా గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయానికి పార్లమెంటు స్టాండింగ్ కమిటీ అండర్ వాటర్ సభ్యులు విచ్చేశారు. వారికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవారిని పార్లమెంటు స్టాండింగ్ కమిటీ అండర్ వాటర్ సభ్యులు దర్శించుకున్నారు. అనంతరం పార్లమెంటు కమిటీ సభ్యులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. త్రిపాదో
భూమా అఖిలప్రియ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. జనవరి 9న రా కదలిరా సభ విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడికి పాత రోజులు గుర్తుకు వచ్చేలా సభ జరిగిందని, పండగ వాతావరణం కనిపించిందని ఆనందం వ్యక్తం చేశారు. 25 సంవత్సరాల తర్వాత పెట్టిన సభను విజయవంతం చేయడం మా అదృష్టము. ప్రజలు పట్టుదలతో సభను విజయవంతం చేశారని అన్నారు. జనసేన పార్టీ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అలాగే పేరు పేరున ప్రతి జన సైనికునికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలగడ్డ టికెట్ నాదే, డౌట్ లేదని, గెలిచి చంద్రబాబుకి కానుకగా ఇస్తానని అన్నారు. వీళ్ళని పిలిచినా అని చెప్పి తప్పుడుగా ప్రచారం చేయడం జరిగింది. కానీ ఏం చేసినా ఏం చెప్పినా ప్రజలు ఇంకా భారీగా ఆ న్యూస్ చేయడం ఒక విధంగా నాకు మంచిదే అయింది. ప్రజల కార్యకర్తలు అందరికీ ఇంకా కసి వచ్చింది, ఇంకా పట్టుదల వచ్చింది. దీన్ని ఇంకా విజయవంతం చేయాలని చెప్పి ఏం క్లాష్ ఉన్నా ఒక కుటుంబం అన్నాకనే చిన్న చిన్నవి మనస్పర్ధలు ఉంటాయి. తప్పకుండా టికెట్ అనేది చిన్న విషయం కాదు కదా. 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు భూమా బ్రహ్మానందరెడ్డి ప్రతిపక్షంలో చేసినాడు, ఆయన కార్యక్రమాలు చేసినాడు, ఆయన ఇబ్బందులు పడినాడు, తిరిగినాడు, కార్యక్రమాలు చేసినాడు, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో డెఫినెట్ గా ఆయనకు తీసి ఇంకొకరికి ఇన్ఛార్జ్కి ఇచ్చారంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా. కానీ ఏమున్నా కూడా నిన్న సభలో అయితే అందరు కలిసి ఒకే వేదిక పైన కూర్చున్నారు కదా. సో వెన్ ఇట్ కమ్స్ టు పార్టీ, వెన్ ఇట్ కమ్స్ టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన వచ్చినప్పుడు అందరం కూడా తప్పకుండా ఏకమవుతారు. సపోర్ట్ చేస్తామన్నా. చంద్రబాబు నాయుడు గారు విలువిస్తే చాలు కదా, లోకేష్ అన్న గారు విలువిస్తే చాలు కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మేమందరం పనిచేస్తున్నాము. సో దానికి తగినట్టుగానే రేపు పొద్దున ఎవరైతే కష్టపడతారో, అది ఆ వర్గం ఈ వర్గం ఇంకో వర్గం అనేది కాదు, ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో రేపు తగిన గుర్తింపు వాళ్ళకి పార్టీలో తప్పకుండా ఉండేటట్టుగా మాత్రం మా వర్గం మేము చూసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత రాయలసీమలో జరిగిన మొదటి బహిరంగ సభ ఆలగడ్డలో జరపడం ఒక ఎత్తు అయితే, దానికి దాదాపుగా 70,000 మంది పైన రావడం అనేది అసలు ఎవరు కూడా ఊహించుండరు. మొన్న జనవరి 9వ తారీఖుకి ఆలగడ్డలో జరిగిన చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ, ఆ సభని విజయవంతం చేయడానికి కదిలి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు. బహిరంగ సభ ఏర్పాటు చేయడము నా కెరియర్లో మొదటిసారి. ఎన్నో నేర్చుకున్నాం. రేపు పొద్దున వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్న గారు కానీ ఆలగడ్డ ప్రాంతంకి వచ్చినప్పుడు ఇంకా భారీగా ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మేమందరం కూడా ఇప్పుడు నాయకులందరం కూడా సిద్ధమైనామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే అరాచకాలు కావచ్చు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలం టి గంగువాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు పాల్గొన్నారు. మందస మండలంలోని ప్రతి అభివృద్ధి పని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగిందని మంత్రి అన్నారు. మండలంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిందని, ప్రజలు కృతజ్ఞతను చూపించాలని ఆయన కోరారు. పలాస నియోజకవర్గం మందస మండలం సిరియాపల్లి పంచాయతీ బి జగన్నాథపురం గ్రామంలో ఎంపీపీ నిధులతో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ ను పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు ప్రారంభించారు. చేసేవాడు
ఒక్క రోడ్డు లేదు ఏకంగా. ఆ రోడ్లన్నీ పూర్తి చేసింది మా ఈ ఊరికి. ఒక బస్ స్టాండ్, ఒక అంబేద్కర్ విగ్రహం, ముఖ్యంగా ఎప్పటి నుంచో వెనుకబడినటువంటి దళిత సోదరులకు అవసరమైనటువంటి అన్ని మౌలిక వస్తువులు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ టీ గంగువారి గ్రామమే కాదు, ఒక్క ఆ తిమ్మలబెంకి రోడ్డు తప్ప మిగతా అన్ని పనులు కూడా పూర్తి చేశానని చెప్పి సందర్భంగా ఈ పంచాయతీకి అయితే నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతే పంచాయతీ. మరి పోతే అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ చాలా మంది పెద్దలు వచ్చున్నారు. మండల పార్టీ అధ్యక్షులు అగ్గురు సూర్యరావు గారు వచ్చారు, పిఎస్సిఎస్ చైర్మన్ సోర ఢిల్లీరావు గారు వచ్చారు. ఢిల్లీ నిలబడలేకపోతున్నారు వీళ్ళు రాబోయ్ గట్టిగా చెప్పండి కొట్టండి వస్తాడు. అలాగే ఎన్టీఆర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్ బత్తి లక్ష్మణ్ గారు వచ్చారు. మండల యువజన విభాగం అధ్యక్షులు మరియా రామకృష్ణ గారు వచ్చారు. అలాగనే ముఖ్యంగా దళిత సంఘాలు ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. అలాగే దున్నూరు సర్పంచ్ తిమ్మల కృష్ణ గారు వచ్చారు. వాళ్ళ వైఎస్ఆర్ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని సీఎం చేయాలని టీడీపీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేత కూన రవి అన్నారు. పెత్తందారులందరూ ప్రతిపక్షంలో ఉన్నారని సీఎం జగన్ అనడం విడ్డూరంగా ఉందని, అండర్ వరల్డ్ డాను దావూద్ ఇబ్రహీం కి ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న జగన్ కి తేడా లేదని విమర్శించారు. వివిధ ప్రాంతాల్లో కోట్ల రూపాయలు విలువ చేసే ప్యాలెస్లు ఉన్న జగన్ రెడ్డి ఆస్తులపై ఓ పత్రికా కథనాలు ప్రచారం చేయడం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. దేశంలోని ఉన్న ముఖ్యమంత్రుల అందరి ఆస్తుల కంటే జగన్ రెడ్డి ఆస్తులే ఎక్కువ అని కూన రవి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం మీద ఎంతటి వ్యతిరేకత ఉందో, ఎంతటి ఏహేభావం ఉందో, ఎంతటి అసహ్యం ఉందో ఈ సభ విజయవంతం అవడం ద్వారా నిరూపితమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అనేక హామీలు ఇచ్చాడు. 632 హామీలు ఇచ్చాడు. పాదయాత్రలో కొన్ని ఇచ్చాడు, నవరత్నాలను కొని చెప్పాడు. రాష్ట్ర స్థాయి హామీలు 67 ఇచ్చాడు, జిల్లా స్థాయిలో జిల్లా హామీలు ఇచ్చాడు, నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ హామీలు ఇచ్చాడు. కానీ ఈ రోజు కూడా 85% హామీల్ని అమలు చేయలేనటువంటి దరిద్ర గొట్టు ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, సాక్షాత్తు ఎన్నికల ముందు చెప్పాడు, తన ప్రచారంలో చెప్పాడు, ఏదైనా మాటిచ్చి తప్పితే ఆ ముఖ్యమంత్రిని చీపులతో కొట్టండి అని. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి, ఈరోజు అన్ని వర్గాల వారు రోడ్డుకి నిలదీస్తున్నారే, నువ్విచ్చిన హామీని నిలబెట్టుకోని చెప్పి అడుగుతున్నారే. సింపుల్ అంగన్వాడీలు తెలంగాణ జీతం కన్నా ఎక్కువగా అదనంగా 1000 రూపాయలు పెంచి నేను ఇస్తానని మాటిచ్చావే, ఆ ఒక్క మాటను కూడా నిలుపుకోలేనటువంటి నిన్ను మరి 1,00,000 మంది అంగన్వాడీ మహిళలు ఎన్ని చీపులతో కొట్టాలి జగన్మోహన్ రెడ్డి? ఇది మీరే మాట్లాడారు. ఇచ్చిన బాట తప్పితే చెప్పులతో కొట్టాలని చెప్పావు నంద్యాల సభలో. నిలువునా కాల్చి చంపాలని చెప్పి మాట్లాడావు నంద్యాల సభలో. ఒక్కసారి నేను జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాను, వైసీపీలో ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి గుర్తు చేస్తా ఉన్నాను. మీ నాయకుడు మాట్లాడినటువంటి మాటలు, మీ నాయకుడు ఇచ్చినటువంటి హామీలు, పాదయాత్రలో అలవకాని హామీలు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 13 లక్షల కోట్ల రూపాయలు కేవలం మీ 5 సంవత్సరాల కాలంలో 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రానికి 2,50,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంటే 5 సంవత్సరాల్లో కలిపి 12,50,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే అప్పులు 13 లక్షల కోట్ల రూపాయలు చేస్తే 25 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పులు ఆదాయం కలిపి మొత్తం 25 లక్షల కోట్లు వస్తే ఎంతవరకు నువ్వు సంక్షేమానికి ఖర్చు పెట్టింది 2.48 లక్షల కోట్లు అని చెప్పి నువ్వే సెలవిచ్చావయ్యా. మరి మిగిలిన 22.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? నీ తాడేపల్లి ప్యాలెస్లో లక్షలాది కోట్ల రూపాయలు దిగముగుతున్నావే.
వైన్లో దోపిడీ, మైన్లో దోపిడీ, శాండ్లో దోపిడీ, ఉద్యోగంలో దోపిడీ, నాడు నేడులో దోపిడీ, కాంట్రాక్టుల్లో దోపిడీ, అన్నింటిలో కూడా దోపిడీ 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 విధ్వంసం తప్ప నీ పరిపాలనలో ఏవైనా ప్రజల జీవితాలు బాగుపడ్డాయా? ములుగు జిల్లా ఎస్పీ గౌసాలం ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఓఎస్డీ, ఏఎస్పీ, డీఎస్పీ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఎస్ఐలు, సిఐలు, పోలీస్ సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రత్యేక వాహనంలో ఎస్పీని ఊరేగించారు. ఆయన ఉన్న వాహనాన్ని తాళ్లతో లాగుతూ గౌరవ వందనంగా ఘనంగా వీడ్కోలు పలికారు. మరోపక్క సిబ్బంది పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఎస్పీని జర్నలిస్టులు శాల్వలతో సన్మానించారు. చిలకల్లో టోల్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకల్లో టోల్ గేట్ సమీపంలో రోడ్డుపై వెళ్తున్న లారీని కారు ఢీకొన్నది. సుమారు తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. వచ్చి కుర్రాడు డోర్ బద్దలు చేసి వెనకలాగి అప్పుడు బయటకు వచ్చాడు. అయితే కాలు పెట్టి బ్లడ్ వస్తుంది, మరి ఎరిగిందో ఏమైందో తెలియట్లే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకి విచ్చేసిన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ అండర్ వాటర్ సభ్యులు. ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. చంద్రబాబుకి పాత రోజులు గుర్తుకు వచ్చేలా రా కదలిరా సభ విజయవంతం. ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేసిన భూమా అఖిలప్రియ. పలాసటి గంగువాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.